పశ్చిమ గోదావరి జిల్లా పెద్దపేటలో శిథిలావస్థకు చేరిన ఆలయం దగ్గర శ్రీరామనవమి నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దపేటలో దాడి చేసిన 57 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలయం చుట్టూ అధికారులు ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ఆకివీడు పెద్దపేటలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి స్థానికులతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. పెద్దపేటలో ఇక్కడ మనం ఉన్నాము. దీనికి సంబంధించి అంటే నిన్న శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ రామాలయం దగ్గర కొద్దిగా గందరగోళం అది ఏర్పడింది. దానికి సంబంధించి అంటే ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న శ్రీరాముడి ఆలయంలో శిథిలావస్థలో ఉందని చెప్పి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉపసభాధిపతి రఘురంగకృష్ణరాజు కూడా ఇక్కడ ఎప్పుడో ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి గతంలో ఒకసారి అది అందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. దాని గురించి ఇక్కడ నిన్న కొన్ని విషయాల్లో ఇక్కడ గొడవలు కూడా జరిగినాయి. ఆ గొడవలకు సంబంధించి మన ఆకివీడికి సంబంధించి పెద్దపేటకు సంబంధించి కొంతమంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ గొడవకి కారణం ఏంటంటారు? ఆ రామాలయం ఎప్పటి నుంచి ఉంది, అసలు ఏంటి దాని ఉద్దేశం ఏంటి? రామాలయం మా చిన్నతనం నుంచి ఉన్నదండి. మా చిన్నతనం నుంచి ఉంది. మా నాన్నగారు మనుషులు తీసుకెళ్తే వచ్చేవారండి ఊడుపులకి. ఆ పేటలో నేను కూడా వెళ్ళేవాడిని. మా నాన్నగారు కూడా. నేను ఆకివీడి స్కూల్లో చదివానండి. అప్పుడు కూడా అప్పుడు చాలా బాగుండేది. కానీ కొంతకాలానికి అది మరుగుపడిపోయిందండి. కానీ మనం 3 సంవత్సరాల క్రితం కేకేసి రామాలయం ఉన్నదని కేకేస్తే నేను కూడా వెళ్ళానండి. పానకాల పోసానండి. అప్పుడు ఏ విధమైన సంబంధం లేదండి. అలాగే 2-3 సంవత్సరాలు వెళ్ళానండి. ఈ సంవత్సరం నేను భద్రాచలం వెళ్ళండి. ఈలోగా వచ్చేటప్పటికి ఉండి ఎమ్మెల్యే గారి మీద వస్తాం, ఆయనేమో దండేస్తాం, ఈలోగా జనాల మీద ఏమో దెబ్బలాట్లకి వెళ్తాం. ఇవన్నీ చాలా హిందువుల మీద దౌర్జన్యం చేసినట్టు ఉన్నదండి. గత 100 సంవత్సరాల నుంచి అదే రామాలయం అక్కడే ఉన్నారు సారు. కానీ ఎవరో గుర్తించలేదు. కానీ రఘురామకృష్ణరాజు గారు గుర్తించి ఆ రామాలయాన్ని అభివృద్ధి చేస్తానన్న కాడి నుంచి ఈ ఆకివీడి మండలంలో ఎక్కువ గొడవలు జరుగుతా కారణం అయ్యాయండి. కానీ మేము అనేది ఏంటంటే హిందూ సాంప్రదాయాన్ని మమ్మల్ని వదిలేమనండి. వాళ్ళకి ఏమైనా ఉన్నదనుకోండి, రైట్స్ ఉంటే తీసుకోమనండి. కానీ మేము ఇదివరకే ప్రభుత్వంలో రామాలయం గుడి కట్టేవారండి. ప్రతి పేటలో రామాలయం గుడి కట్టి నందెమ్మ పండుగలు కూడా చేసేవారండి. కానీ మరి ఎందుకో మరి వాళ్ళు మారారో, మతం మారారో, ఏ విధంగా వాళ్ళు ఇదిగా తయారయ్యారనేది ఆ భగవంతుడు తెలియాలండి. కానీ మా హిందువుల జోలికి రాకూడదండి. మా హిందువుల జోలికి వస్తే మేము దాని మీద తగు చర్య తీసుకున్న చట్టం దౌర్జన్యం చేయడం చాలా దుర్మార్గం అండి. కానీ ఎమ్మెల్యే గారి మీదకి వచ్చారంటే ఎవరి మీద వస్తారండి, అది చాలా తప్పు అండి. గొడవలకు వెళ్ళి ఏమీ సాధించలేరండి. మంచితనంగా సాధించి అభివృద్ధి పదంలో నడవాలని మా ఉండి నియోజకవర్గం కోరుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అక్కడ రామాలయం అక్కడ ఉండటం వల్ల అక్కడ స్థానికులకి ఇబ్బంది ఏంటంటారు? అసలు ఇబ్బంది ఏమీ లేదండి. యాక్చువల్గా ఏంటంటే అదంతా ఏదో ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఏరియాలో నేను చిన్నప్పటి నుంచి వెళ్ళేవాడిని. ఆ ఏరియాకి మా ఫాదర్ అక్కడ పక్కనే పంచాయతీ ఆఫీస్లో జాబు, నేను అక్కడే వెళ్ళేవాడిని. నేను గుడికి చాలాసార్లు వెళ్ళాను నేను. తర్వాత ఈ మధ్యన శ్రీరామనవమికి కార్యక్రమాలు చేస్తున్నారు అక్కడ. అయితే ఇప్పుడు ఏంటంటే ఇది రాజకీయ ఉద్దేశంతో ఏదో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏ ఉన్నాయి వాళ్ళ మీద. ఇదంతా కుట్రపూర్వకంగా నిన్న జరిగిన సంఘటన కూడా అదేం కొట్లాట ఏమి కాదు. శ్రీరామనవమికి సందర్భంగా వెళ్ళి దండం పెట్టుకుంటాకి వెళ్ళారు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. ఎమ్మెల్యేతో పాటు అందరూ వచ్చారు.